తిరస్కరించి పంపించేశారనుకోండి బిల్లు, ఉమ్, అప్పుడు మళ్ళీ అసెంబ్లీ రెండోసారి తీర్మానం చేస్తే రెండోసారి మండలి అవసరం ఉండదు. ఓకే. ఉమ్, యనమల రామకృష్ణ గారికి ఆ లెక్కలన్నీ తెలుసు కాబట్టి ఉమ్, తిరస్కరించనీయకుండా సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఉమ్, సెలెక్ట్ కమిటీ ఇన్ని రోజుల్లోపే చూడాలని ఏ కోర్టు చెప్పలేదు. ఉమ్, చైర్పర్సన్ చేతిలో ఉంటుంది. ఉమ్, దాంతో ఆగిపోయింది అనమాట. ఉమ్, ఉమ్, అది నాటి విధానం. అవును. దానికి దీనికి సంబంధం లేదు. ఉమ్, వీటిట్లో ఏంటంటే యాక్చువల్గా జరిగింది, రాజ్యాంగంలో అయితే రాజ్యాంగం రాసేటప్పుడు ఈ ఆలోచన లేవు. అదే విపక్ష హోదా. అవును. 1952లోనో 53లోనో ఉమ్, అప్పుడున్నటువంటి స్పీకర్ మనకి తొలి అంటే సంపూర్ణమైనటువంటి భారత ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే. ఓకే. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నారు. అది వాళ్ళు నియమించబడినటువంటి వాళ్ళ చేత నియమించబడిన ప్రధాని, ఓ రకంగా చెప్పాలి. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రధాని కాదు. 52, 53లో ఫస్ట్ ట్రిప్ జరిగిన తర్వాత అప్పుడు ఒక విధానాన్ని రూల్స్ లో రాశారు. అది ప్రతిపక్ష హోదా. అప్పుడు ఏంటంటే కమ్యూనిస్టులు ప్రతిపక్షం, మేమే మీ తర్వాత కాంగ్రెస్సే కదా అప్పుడు అంతా దేశం అంతా కూడా, మీ తర్వాత మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఏమన్నారు. అంటే అస్తమ శశాంకం తేడా, వీళ్ళకు 30 వస్తే వాళ్ళకి 300 వచ్చినాయి, అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆ టైంలో కమ్యూనిస్టులకి ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి, అది కాన్స్టిట్యూషనల్ గా ఉంది హోదా.